కేసుకు సంబంధించి సో ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా కొంత ఇప్పుడు కూడా కొంత ఉద్రిక్తత కనపడతా ఉంది. సో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క ప్రధానంగా అంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు చేసిన నిరసనకు సంబంధించి ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఇక్కడితో అయిపోలేదు, ఇంకా ముందు ముందు చాలా ఉన్నాయని చెప్తా ఉన్నారు. సో మీరేం చెప్తారు? బీజేపీ ప్రభుత్వం ఇవాళ ఏ విధంగా ప్రతిపక్ష నాయకుల్ని ఈడీని సిబిఐని ఆయుధాలుగా పెట్టుకొని బెదిరిస్తుందో, చట్టాన్ని తమ చేతులకు తీసుకొని ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారో ఇవాళ భారతదేశం మొత్తం చూస్తూ ఉంది. గతంలో మహారాష్ట్రలో కూడా అశోక్ గారిని, అశోక్ చౌహాన్ గారిని, అజిత్ పవార్ గారిని, తర్వాత ఈ సుజనా చౌదరి గారిని, వీళ్ళందరికీ కూడా ఈడీ నోటీసులు ఇచ్చి మళ్ళీ బీజేపీ కండువా కప్పుకోగానే వెనక్కి తీసుకుంది కేసులు. హిమంత్ బిశ్వాస్ని, ప్రఫుల్ పటేల్ని, సువేందు అధికారిని, వీళ్ళందరినీ కూడా ఈడీ నోటీసుల పేరుతో బెదిరించి పార్టీలోకి లాక్కోవడం జరిగింది. ఇవాళ సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి కూడా ఇవాళ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి విశేష ఆదరణ లభిస్తుంది. కాబట్టి వాళ్ళ వైఫల్యాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మన ప్రతిపక్ష నేత పార్లమెంట్లో మన రాహుల్ గాంధీ గారు కానీ, మన కాంగ్రెస్ ఎంపీలు కానీ, మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఇవాళ బీజేపీని ఎదిరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ అవుతుంది. ఇవాళ ఓట్ చోరీ విషయంలో మొన్న ఏ విధంగా ఢిల్లీలో రామ్లీల్ మైదాన్లో మీటింగ్ పెడితే ప్రజల ఆదరణ ఎంత ఉందో అనేది తీవ్రంగా గమనించిన ఈ బీజేపీ వెంటనే ఈడీ నోటీసులు ఇలాంటివన్నీ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం గొంతు నొక్కేయాలని చూస్తుంది. ఇవాళ సోనియా గాంధీ గారి గురించి నేను ఒకటే చెప్తున్నా. 2013లో ఫోర్బ్స్ దినపత్రిక వారిని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాల్లో 3వ స్థానంలో గుర్తించారు. అట్లా అనేక సార్లు ఆమెకి టైమ్స్ దినపత్రిక కానీ ఎన్నోసార్లుగా అతి శక్తివంతురాలైన మహిళగా ప్రపంచంలో రికార్డు ఉంది ఆమెకి. అంత శక్తివంతమైన మహిళ ఇట్లాంటి తాటాకు చప్పులకు, బీజేపీ చీప్ ట్రిక్స్కి భయపడేంత సీన్ లేదు. వాళ్ళ కుటుంబం దేశం కోసం ప్రాణాలు అర్పించింది. రాహుల్ గాంధీ ఇవాళ ఎంతో ఆయన స్ఫూర్తితోటి దేశాన్ని కాపాడాలన్న విధంగా ఇవాళ ప్రజల ముందుకు వస్తూ ఉన్నారు. వారికి వస్తున్న ఆదరణని బీహార్లో ఏ విధంగా జనసంద్రం ఉందో చూసిర్రు. ఈ రోజు మీరు